నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరిక సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. జిల్లాలోని 67 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతయుతంగా గ్రూప్ 2 పరీక్షలు. కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఇతర అధికారులు. శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డిని కలిసిన వైసీపీ, టీడీపీ నేతలు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో చర్చించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానన్న సతీష్ రెడ్డి. శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డిని వైఎస్ఆర్సీపీలోకి చేరేందుకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబులు కలిసి ఆహ్వానించారు. వేంపల్లెలోని ఆయన స్వగృహంలో సతీష్ రెడ్డితో వారు భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డిని కలిశామన్నారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉంటూ వైఎస్ కుటుంబంతో సతీష్ రెడ్డి పోరాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి పోరాట పటిమగల వ్యక్తి పార్టీకి అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పి పార్టీలోకి సతీష్ రెడ్డిని ఆహ్వానించమని సూచించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన అభివృద్ధి పట్టుదలను గుర్తించి పార్టీలోకి వస్తే మరింత అభివృద్ధి చేసేందుకు వీలు ఉంటుందని తెలియజేశామన్నారు. ఇందుకు సతీష్ రెడ్డి 3 రోజుల్లో కార్యకర్తలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం సతీష్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా చిరస్థాయిలో నిలిచాయన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నట్లు వారు చెప్పారు. ప్రతి పేదవాడు కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నాడు నేడు కింద పాఠశాలల ఆధునీకరణ, అమ్మఒడి, రుచికరమైన మధ్యాహ్న భోజనం, విద్యా సామగ్రిని అందించి డిజిటల్ ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గిరిధర్ రెడ్డి, సతీష్ రెడ్డి అనుచరులు పాల్గొన్నారు. ఈరోజు నేను కానీ అదేవిధంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడప జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సురేష్ బాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నేను, సురేష్ బాబు గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. సతీష్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించేదానికే ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము ఇక్కడ రావడం జరిగింది. సతీష్ గురించి ఎందుకంటే మేము చాలా కాలం పార్టీలో ఉండి గతంలో కూడా ప్రయాణం చేసినాం. సతీష్ గురించి నాకు బాగా తెలుసు. సురేష్ బాబుకు కూడా సతీష్ గారి గురించి బాగా తెలుసు. ఎందుకంటే అందరికి ఒకరికొకరి కలిసి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం. చాలా సుదీర్ఘ కాలం నుంచి మా చిన్నాన్న శివారెడ్డి గారితో కూడా సతీష్కు బాగా సంబంధాలు. అప్పటి నుంచి కూడా మా అందరికి కూడా ఈ కుటుంబంతో కానీ, మాకు కానీ, మా కుటుంబానికి కానీ రాజకీయంగా అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి, మిత్రునిగా అయితేనేమి మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. రాజకీయాల్లో కూడా సతీష్ రెడ్డి గారు నేను కూడా గమనించాను. మేము కూడా రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి, కింద స్థాయి నుంచే చూస్తూ వస్తూ ఉన్నాం. నాయకులు, కార్యకర్తల కోసం చాలా దశాబ్దాల కాలం ఈ నియోజకవర్గంలో పులివెందల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ కుటుంబం పైన రాజకీయంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి. అదేవిధంగా రాజకీయంగా పోరాటం చేస్తూనే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా సతీష్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఎక్కడ కూడా రాజీ లేకుండా, ఎందుకంటే అందరూ కూడా అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ముఖ్యమంత్రిగా ఉండడము. ఆయన రాష్ట్ర స్థాయిలో కాదు, దేశంలో కూడా వైఎస్ఆర్ కంటే మహానేతగా ప్రజల హృదయాల్లో ఉన్నాడు. దేశంలో కూడా ఒక గుర్తింపు, ఒక ఆయన ముద్ర వేసే విధంగా పేదవాళ్ళ హృదయాల్లో కానీ, రైతుల్లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈరోజు మనం చూసాం. పులివెందులకు సాగునీరు వచ్చిందంటే కృష్ణా జలాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానమే. ఈరోజు గండికోట ప్రాజెక్టు కానీ, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో పార్నపల్లెకి కానీ, అదేవిధంగా చిత్రావతి 10 టీఎంస్తో రిజర్వాయర్ కట్టినప్పటికి కూడా చాలా కాలము నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం.
ఇక్కడ తాగేదానికి నీళ్ళు లేక చీనా చెట్లు ఎండిపోతూ ఉంటే అప్పుడు జయేష్ రంజన్ కలెక్టర్గా ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి చెట్లు కాపాడడానికి ప్రయత్నం చేసి బోర్లు వేసి ట్యాంకర్లతో నీళ్లు తోలి చెట్లు కాపాడడానికి ప్రయత్నం చేస్తే కాపాడలేని పరిస్థితి. అంటే ఆ విధమైనటువంటి భయంకరమైన కరువు ఉండేది. ఆ కరువు వల్ల ఈ నియోజకవర్గంలో రైతులు చాలా కాలము సంవత్సరాల తరబడి పెట్టుబడి పెట్టే చెట్లన్నీ నరికేసే వాళ్ళు, ఎండిపోయినటువంటి చెట్లను నరికేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రాయలసీమ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఈరోజు సాగునీరు ప్రతి కరువు ప్రాంతానికి కూడా వస్తూ ఉందంటే నేను తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా ఏ ప్రాజెక్టు కూడా చేపట్టిన పరిస్థితి లేదు. నేను మంత్రిగా కూడా పనిచేశాను, ఉన్న వాస్తవాలు. ఈరోజు ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన పరిస్థితి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎంతో ప్రయత్నం చేసి పాదయాత్రలు చేసి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినాడు ఈ ప్రాజెక్టుల కోసం. అలాంటి ప్రాజెక్టు ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు ఎక్కడ చూసినా ఇక్కడ నీళ్లు, బోర్లలో నీళ్లు ఉన్నాయి, చెట్లకు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడ నీటి సమస్య లేకుండా తాగునీటికి కానీ సాగునీటికి కానీ సమస్య లేకుండా ఒక మంచి పరిపాలన అందించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మనం చూస్తే సంక్షేమ పథకాలు చూస్తే ఆరోగ్యశ్రీ గొప్ప కార్యక్రమం, ఫీజు రియంబర్స్మెంట్ ఒక గొప్ప కార్యక్రమం, 108, 104. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అంతమంది బాధపడినారంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఆ విధంగా. ప్రజలు ఊరికనే ఒక నాయకుడు పోతానే స్పందించే మనసులో నుంచి రావాలంటే ఆయన చేసిన కార్యక్రమాలే పేదవాడి సంక్షేమం కోసం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు మహానేత చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇంకా 2 అడుగులు ముందుకేస్తూ ఒక మంచి పరిపాలన, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా పేదవాడి సంక్షేమం కోసం ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తూ ఈరోజు నవరత్నాల్లో బ్రహ్మాండంగా పేదవాడి భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్లో నాడు నేడు. అదేవిధంగా మనం ఒక్కసారి ఆలోచన చేసే వైద్య రంగంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి సచివాలయంలో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా అన్ని ఫిలప్ చేసి 54,000 పోస్టులు ఫిలప్ చేసి ఈరోజు ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందించే కార్యక్రమాలు, సాగునీటి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో చాలామంది అన్నారు ఈరోజు అనుభవం లేదు, అనుభవం ఉన్న నాయకుడు అయితే చేస్తారని. అనుభవం ఉన్న నాయకుడు 40 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయి ప్రజల ఆదాయమాలను చూరగనలేక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కడితే నేను ఫలాంది చేస్తానంటేనే తీర్పు చెప్పినారు, బ్రహ్మాండమైన తీర్పు. ఈరోజు ఇచ్చిన మాట చేసి నెరవేర్చినటువంటి నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఒక పరిపాలన. ఆ రోజు మనం చూసాం, కరువు వచ్చింది, బోర్లలో నీళ్లు లేని పరిస్థితి, 1 బోర్ 2 బోర్లు వేసుకునే పరిస్థితి ఈ పులివెందుల్లోనే చూసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల యొక్క బకాయిలు మాఫీ చేయాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. ఆ రోజు చాలామంది లీడర్లు అందరూ చెప్పినారు రైతులకు ఇది చేయాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలంటే ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు. ఈరోజు ఉచిత కరెంట్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు, అది ఈ మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని చేసే పరిస్థితి. అంటే ఒక నాయకుడిగా ఒక మంచి పరిపాలన రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక డైనమిక్ లీడర్గా ఒక మంచి పరిపాలన అందిస్తూ ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. అనుకున్నారు అందరు యువకుడు అనుభవం లేదన్నట్టు, కానీ మనం చూస్తే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పే వాళ్ళ అనుభవానికంటే కూడా చాలా గొప్పగా పరిపాలన చేస్తూ ఒక మంచి పరిపాలన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఆదరాభిమానులు చేరుకున్నారు. రేపు రాబోయే భవిష్యత్తులో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో వచ్చిన తీర్పు కంటే బ్రహ్మాండమైన తీర్పుతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన చేయాలా, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే పేదవాడి సంక్షేమం కానీ పేదవాడి భవిష్యత్తు కానీ రైతులకు కానీ న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఒక మంచి మిత్రుడిగా నేను సతీష్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు మీరు వెళ్ళి సతీష్ రెడ్డి గారిని ఆహ్వానించండి, మనం ఒక మంచి పరిపాలన చేస్తూ ఉన్నాము, ఆయన కూడా భాగస్వాములై ప్రజలకు సేవలు అందించడానికి అవకాశాన్ని ఉపయోగించుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అంటే నాతో అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తూ వారి కోరికలు నెరవేర్చే శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేల్పుల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్టలో భాగంగా ధ్వజస్తంభ గోపుర కలశ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 23వ తేదీ శుక్రవారం పూజా వస్తు సమీకరణ, అఖండ దీపాస్తన, ఉదక శాంతి, 24వ తేదీన శనివారం మహాగణపతి పూజ, గోపూజ, దీక్ష, రక్షాబంధన, అంకురారోహణ, మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. 25వ తేదీ ఆదివారం సుప్రభాతం, వేద పారాయణ, జపహోమాలు, ప్రతిష్ఠ, దేవతాహనములు, నివేదన, కలశ స్థాపన, మహామంగళహారతి చేపట్టారు. ఉత్సవాల చివరి రోజున 26వ తేదీ సోమవారం శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ, కక్షేద్యాల, నేత్రోన్వయనం, పూర్ణాహుతి, దేవతా దర్శనము, మహాదర్శనం, మహామంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వినియోగం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో చెక్క భజన, కోలాటం, ఎద్దుల బండలాగుడ పోటీలకు వేల్పుల గ్రామానికి చెందిన లింగాల రామకృష్ణ కుటుంబ సభ్యులు 12 లక్షల రూపాయలకు పైగా భారీ నగదు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక పెద్దలు పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. కడప నగరంలోని 19వ డివిజన్ పూసల వీధిలో గల చౌడమ్మ దేవాలయం ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ శిరీష లక్ష్మయ్య ఆధ్వర్యంలో తన్నీరు రమణ, సురేంద్ర కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందమైన సుమారు 75 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీలో చేరిన వారికి డిప్యూటీ సీఎం, నగర మేయర్తో పాటు రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే 21వ డివిజన్లో దివంగత కన్నా కుమారుడు గణేష్, సాయిబాబా, కార్తీక్, వెంకటేశ్వర్లు, కృష్ణ, నవీన్ తదితరులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడం కోసం నేడు పార్టీలో చేరి ఆయనను తిరిగి ముఖ్యమంత్రి చేయడం కోసం కృషి చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల గౌరవ కార్పొరేటర్లు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, ముఖ్య నాయకులు, ఇంకా స్థానిక ప్రముఖులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్నా నా మిత్రుడు, కన్నా కొడుకు గణేష్, వారి మిత్ర బృందం, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు పూసల వీధిలో మా మిత్రుడంటే రఘు, మేనమామైనటువంటి రమణ, వారి కుటుంబ సభ్యులు కొన్ని ఏళ్లుగా 30 ఏళ్లుగా ఎంతో కరుడు కట్టిన టీడీపీ నాయకులుగా ఉంటూ టీడీపీనే సర్వస్వం అనుకుంటూ పార్టీలో కొనసాగుతూ ఉండేవాళ్ళు. నిజంగా ఈ ఎర్రముఖపల్లిలో పూసల వీధి అనేది ఎప్పటి నుంచో టీడీపీ కంచుకోట లాంటిది. అలాంటిది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమం చేయడం, ఈ జిల్లానే రూపురేఖలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఆకర్షితులై ఆయన్ను చూసి ఈరోజు మా పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రావడం మేము ఆహ్వానించినాం, వాళ్ళు స్వాగతిస్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు మేమందరము డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నేను, మా నగరం, మా కార్పొరేటర్లు ఉంటే అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా ఉంటూ మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఆహ్వానిస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరంలో ఎర్రముక్కపల్లి ఏరియా, మరి కన్నా అంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఆయన అధ్యక్షులుగా ఉంటూ, మరి కడప నగరంలో కన్నగారు అంటే తెలియని వ్యక్తి ఎవరుండరు. మరి అలాంటి వ్యక్తికి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన
తనయుడు, మరి సోదరులు, మరి అదేవిధంగా మరి వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పూసల వీధిలో కూడా ఈరోజు సుమారుగా 50 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మరి రమణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉండే సుమారుగా 50 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా సాదరంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మరి సంక్షేమ మరి అభివృద్ధి కార్యక్రమాలకన్నీ కూడా ఆకర్షితులై మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి మరి ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది మరి ఆలోచించి, ఎందుకంటే గతంలో కూడా కన్న గారు మరి భవన నిర్మాణ కార్మికుల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి యొక్క కుటుంబం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము, మరి అదేవిధంగా ఈరోజు పూసల వీధికి సంబంధించిన పెద్దలు రమణ గారు కూడా ఈరోజు రఘు గారు, మరి సూరి, మరి వాళ్ళ మిత్ర బృందము, మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కడప నగరం ఎంతో అభివృద్ధి వైపుకు ముందుగడుగు వేసింది, మరి ఈ అభివృద్ధి ఇంకా కొనసాగించాలి, ఈ అభివృద్ధి ఇంకా కడప నగరం ఇంకా ఒక మంచి నగరంగా తయారీ కావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో అవసరం. మరి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భావించి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా వాళ్ళకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మరి వాళ్ళ సేవల్ని వినియోగించుకుంటాం. ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళకందరికీ కూడా సముచిత స్థానం కూడా కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు కడప నగరంలోని 21వ డివిజన్లో కీర్తిశేషులు, పెద్దలు, పూజ్యులు, మా ఆత్మీయులు కన్నా గారి కుమారుడు గణేష్ గారు, వారి అనుచరణ బృందం, అలాగే వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు దాదాపు 100 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలబడమే. వారు తిరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పేదలందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి, లేకపోతే ఈ పేద ప్రజలందరూ అనాథ ప్రజలు అవుతారని గమనించి గణేష్ లాంటి యువత అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం ఎంతైనా ఆవశ్యకత ఉందని వాళ్ళు ఈ సందర్భంగా ఆలోచించి ఒక మంచి ఆలోచనతో ఈరోజు మన అంజద్ బాషా, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అలాగే మేయర్ సురేష్ బాబు గారు, మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లందరి సమక్షంలో ఈరోజు వాళ్ళు పార్టీలో చేరడము, పార్టీ విజయానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా అంజద్ అన్నకు, మేయర్ సురేష్ అన్నకు తెలియజేయడం జరిగింది. మేము కూడా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. వారి దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా కూడా మేము మన కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి మేము కూడా శక్తి వంచిన కృషి చేస్తాము. అలాగే ఈ 19వ డివిజన్లో మా మిత్రుడు తన్నీరు సురేంద్ర, వారి గంగిశెట్టి కుటుంబం మొత్తము దాదాపు 100 కుటుంబాలు పూసల కమ్యూనిటీకి సంబంధించి బీసీలు, ఈరోజు వారు కూడా 100 కుటుంబాలు 19వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ లక్ష్మయ్య గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం మేము చాలా ఆనందంగా ఉంది. వారు కూడా ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ 2 డివిజన్లలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలా, దానికి మేమందరం కలిసికట్టుగా ఉంటాము, ఇక్కడ ఎవరికి ఎటువంటి కుటుంబాలు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, మేమందరము అన్నదమ్ముల వలె కలిసి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేయడము మాకంతా ఆశ్చర్యదాయకంగా ఉంది. ఈ సందర్భంగా వారిని కూడా మేము సాధారణంగా పార్టీలో ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ కడప నగరంలో అఖండమైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఈ 2 డివిజన్ల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కడప నగరంలో గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 సర్వీసెస్ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షను జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుంచి 1:30 వరకు జరిగిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 23,806 మంది అభ్యర్థుల కోసం విస్తృత ఏర్పాట్లను చేశారు. ఇందుకోసం 17 మంది రూట్ ఆఫీసర్లు, 67 మంది లైజన్ ఆఫీసర్లను నియమించారు. ఎక్కడ కూడా చిన్న తప్పు జరగకుండా పరీక్షల కోసం ఏర్పాట్లను చేశారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్రాల వద్ద మెడికల్ టీంలను ఏర్పాటు చేసి ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
మారుమూల ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించగా అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏవైనా గుర్తింపు కార్డును పరిశీలించి కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. పరీక్ష సమయం పూర్తయిన తర్వాతనే అభ్యర్థులను బయటికి పంపడం జరిగింది. ఇది అలా ఉండగా కడప ఆర్ట్స్ కళాశాల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్వయంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంతో జిల్లా అధికార యంత్రాంగం విజయం సాధించింది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ స్మూత్గా జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తూ ఉంటుంది. అన్ని చోట్ల కూడా మనం ఒక స్ట్రాంగ్ స్కేల్లో బందోబస్తు పెట్టాము. మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ చుట్టూ కూడా శానిటైజేషన్ మెజర్స్ కూడా తీసుకున్నాం. ఎక్కడ కూడా ఏమాత్రం మ్యాల్ ప్రాక్టీస్ కానీ ఇట్లా ఏమీ జరగకుండా మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం. క్యాండిడేట్స్ కూడా అందరూ టైంలో వచ్చారు. ఎవ్రీబడి హ్యాస్ స్టార్టెడ్ దేర్ వర్క్. ఎవ్రీ స్టేషన్ మన జిల్లా వ్యాప్తంగా 67 సెంటర్స్లో కూడా థింగ్స్ స్మూత్గా నడుస్తూ ఉంటుంది. ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్ అండ్ మానిటరింగ్ దిస్. ఈ ఎగ్జామ్ కండక్ట్ చాలా గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి ప్రయారిటీ ఉంటుంది అండ్ 100% ఏమీ ఇష్యూస్ లేకుండా ఇది కంప్లీట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, బందోబస్తు ఎంతమంది? We have put in our district total all ranks 390 members. 390 members all ranks and including 2 additional SPs, 5 DSPs, 14 inspectors. All ranks కలిపి almost దగ్గరగా 400 members తో చేశాం. Thank you guys. తొగట వీరక్షత్రియ సామాజిక వర్గాన్ని అన్ని విధాలా కృషి చేస్తున్న సంక్షేమ సంఘానికి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు కళ్యా సుధాకర్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం కడప శాఖ పదవీ కాలం పూర్తయినందున 2019 నుంచి 24 వరకు జమా ఖర్చులు, వార్షిక నివేదిక సమర్పణ, నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యా సుధాకర్ మాట్లాడుతూ తనను 3వసారి అధ్యక్షులుగా ఎంపిక చేయడంపై తొగట వీరక్షత్రియులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా పల్లా నరసింహారావు, కోశాధికారిగా టేకూరు సుదర్శన్తో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. తమ సంఘం విద్య, వైద్య సేవలకు అధిక ప్రాధాన్యతనిస్తూ గత 4 సంవత్సరాలలో ₹1,00,000 పైగా ఖర్చు చేశామన్నారు. తొగట వీరక్షత్రియుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. అలాగే తమ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలలో రాజకీయ పార్టీలు తమ వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని సమావేశంలో తీర్మానించామన్నారు. ఈ విషయంగా రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని కోరుతున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, తొగట వీరక్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై సౌడేశ్వర మాత, జై జై సౌడేశ్వర మాత. ఈరోజు తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ జనరల్ బాడీ మీటింగు జరుగుతున్నది వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో. ఈ జనరల్ బాడీ మీటింగ్ ముఖ్య ఉద్దేశము 2019 నుండి 2024 వరకు జమా ఖర్చులు, వార్షిక నివేదిక సమర్పించడము, అలాగే నూతన కమిటీని ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. ఈ జమా ఖర్చులు అలాగే నూతన కమిటీ సామరస్యంగా, శాంతియుతంగా జరగడం జరిగింది. జమా ఖర్చులు అలాగే వార్షిక నివేదిక ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అలాగే నూతన కార్యవర్గం కూడా ఒకే ప్యానల్ రావడం జరిగింది నామినేషను. ఆ నామినేషన్లో పోయినసారి ఎన్నికైన 3వసారి కళ్యా సుధాకర్ నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మా తోట వీరక్షత్రియులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్జిఓస్ కాలనీ పక్కిరిపల్లెకు సంబంధించి, ఆ ఏరియాకి సంబంధించి ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యము, అలాగే ఎర్రముఖపల్లె వాసి అయినటువంటి పల్లా నరసింహారావు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మన కోశాధికారిగా ఎర్రముఖపల్లె టేకూరు సుదర్శన ఎన్నిక కావడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులను కూడా కూర్చి ఎన్నుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ 4 సంవత్సరాల కాలంలో సహాయ సహకారాలు అందించి సంఘానికి డెవలప్మెంట్ చేసిన వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము చేసిన కార్యక్రమంలో విద్య, వైద్యము అనేది ఉంది కాబట్టి విద్య కోసం, వైద్యం కోసము దాదాపు ₹1,00,000 పైన ఈ 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో అంబటి విష్ణువర్ధన్, హర్షవర్ధన్ అనే వాళ్లకు మేము
వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చడం కాబట్టి జాబులు వచ్చేదానికి కూడా ఈ సంఘం కృషి చేయడం జరిగింది. అలాగే 9 మందికి వైద్య ఖర్చుల నిమిత్తము ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ సంఘం డెవలప్మెంట్స్ కోసము సహాయం అందిస్తున్న వారందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇక్కడ నుంచి ఈ 3 సంవత్సరాలు కూడా ఆ సంఘ కృషితో పాటు మిగతా విషయాలు కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది. తోటవీర క్షత్రియులు అలాగే ఈవర్స్ బీసీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలైనటువంటి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు రాజకీయ పార్టీలు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని తీర్మానించడం జరిగింది. దీన్ని గమనించి రాజకీయ పార్టీలు ప్రొద్దుటూరు ఆరు జమ్మలమడుగు బీసీ చేనేత వర్గానికి తోటవీర క్షత్రియులకు ఇవ్వాలని మరి కోరుతున్నాము. సో కాబట్టి దానిపైన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోతున్న మీడియా మిత్రులకు కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ధన్యవాదాలు. పులివెందుల రాజకీయం శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు శనివారం రాత్రి సతీష్ కుమార్ రెడ్డిని కలిసి వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆదివారం సతీష్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలని బీటెక్ రవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుకు సతీష్ కుమార్ రెడ్డి సహకారమే కారణమని అన్నారు. సతీష్ రెడ్డి టీడీపీలోకి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకు సతీష్ కుమార్ రెడ్డి బదులిస్తూ తన అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో చర్చించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఇది ఇలా ఉండగా 2 రోజుల వ్యవధిలో అటు వైసీపీ, ఇటు టీడీపీ నాయకులు సతీష్ కుమార్ రెడ్డిని కలిసి పార్టీలో చేరాలని ఆహ్వానించడం జిల్లాలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా నేను ఒక 4-5 రోజుల కిందట కూడా అంటే ఇదే వేంపల్లిలో ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను. నాకు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు, అనౌన్స్ అయిన రోజే సతీష్ రెడ్డి అన్నను కానీ వాళ్ళ బ్రదర్ విష్ణుని కానీ వచ్చి ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాను. అదే దాని ప్రకారం ఈరోజు అన్నను కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా నేను అన్నను రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే, నాకు ఈరోజు ఈ పోటీ చేసే అవకాశం అనేది వచ్చేసి నీ ద్వారా వచ్చింది. ఈ అవకాశం వచ్చేదానికి కారణం కూడా మీరే అన్న. ఇంతవరకు నేను కూడా మీకు వచ్చినప్పుడు 5 సార్లు కూడా నేను మా కుటుంబం అంతా కూడా మీకు అందరం కలిసి మీకు ఎలక్షన్ చేశాము. ఈసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నాతో మీరు కూడా తప్పకుండా నాకు ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని, నా తరపున నా గెలుపుకు మీరు కూడా ఖచ్చితంగా పనిచేయాలని కూడా ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన కూడా మీరు ఇంటికి పోయి మాట్లాడండి, అవసరమైతే నేను కూడా ఫోన్ చేసి పిలిపించుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఆయన నిన్న ఆ తర్వాత ఆయన కూడా నేను నా కార్యకర్తలను తర్వాత నాయకులను అందరినీ పిలిపించుకొని నాకు 2-3 రోజులు టైం కావాలని అన్న చెప్తా ఉన్నాడు. నాకైతే ఖచ్చితంగా ఆశ ఉంది, అన్న తప్పకుండా నాకు సహకరిస్తాడనే ఆశ కూడా ఉంది. ఆయన ఏదేమైనప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉన్నాడు కాబట్టి ఏదైనా తుది నిర్ణయం ఆయనదే. అయితే ఆ నిర్ణయం నాకు అనుకూలంగా ఉండాలని కూడా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. పవిత్ర పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆలయ అర్చకులు హరి ప్రవీణ్ ఆకాంక్షించారు. శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం ఎద్దుల కొండ్రాయుడికి అన్నమయ్య జిల్లా లక్రెడ్డిపల్లెకు చెందిన భక్తుడు సగళ నాగిశెట్టి కన్యాకుమారి దంపతుల కుమారుడు భరత్ కుమార్, ఆయన సతీమణి శ్రావణి స్వామివారికి 850 గ్రాముల వెండి సాలిగ్రామాలను, వెండి నామాన్ని సమర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన దాతలకు ఆలయ అర్చకులు హరి ప్రవీణ్ సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ఈవో శ్రీధర ఆధ్వర్యంలో వారిని స్వామివారి దర్శనం చేయించి దుశ్శాలవుతో ఘనంగా సత్కరించారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చైర్మన్లు మాట్లాడుతూ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. సమిష్టి కృషితో ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. దాతలు కూడా ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చింతలమడుగుపల్లె గ్రామంలోని జగనన్న కాలనీలో 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాయి.
ఆదివారం జగనన్న కాలనీలో జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైకాపా మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రిలు ఆ కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించాయి. అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యమైందని వివరించారు. మునుపెన్నడూ చూడని విధంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి పాలనకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనన్నారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా నవరత్నాల సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అన్నారు. పేదింటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పేదవాడి కళ్ళలో ఆనందం చూడడమే లక్ష్యంగా అర్హులందరికీ ఇళ్లు నిర్మించి సకల సదుపాయాలను కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అంతఃకరణ శుద్ధితో నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని పేద ప్రజల ఆకాంక్షని ఆయన వెల్లడించారు. ఆకుల సురేష్, సీతారాముడు, వాకిటి శివ, పిల్లవాళ్ల లక్ష్మీనాగయ్య, పారి శివతో పాటు ఇతర కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొండయ్య, పఠాన్ రహమతుల్లా ఖాన్, ఎస్సీ కన్వీనర్ జయరాములు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరిక సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. జిల్లాలోని 67 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతయుతంగా గ్రూప్ 2 పరీక్షలు. కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఇతర అధికారులు. శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డిని కలిసిన వైసీపీ, టీడీపీ నేతలు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో చర్చించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానన్న సతీష్ రెడ్డి. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.